హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. లాస్ట్ వీక్ నుంచి చెన్నైలో ఫుల్ వర్షాలు. నిత్విక వాళ్ళు కూడా స్కూల్‌కి వెళ్ళట్లేదు ఒక 1 వీక్ నుంచి. మన ఆంధ్రాలో కూడా వర్షాలు బాగా పడుతున్నాయంట కదా! మాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు గానీ, కరెంట్ కట్సే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఒక 2 మంత్స్ నుంచి కంటిన్యూయస్‌గా వర్షాలున్నాయండి చెన్నైలో అయితే. ఒక 1 వీక్ గ్యాప్ ఇయడం, మళ్ళీ వర్షాలు, 1 వీక్ గ్యాప్ ఇయడం, మళ్ళీ వర్షాలు. సో, అందుకని ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు. అన్నీ షార్ట్ వీడియోసే పోస్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. నిత్వికాకి స్కూల్ లేకపోయినా మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసేయాలి. సో, అందుకని కౌంటర్ టాప్ ఒకసారి క్లీన్ చేసేసుకొని హాట్ వాటరు అండ్ రైసు పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నానండి. పిల్లలిద్దరికీ కూడా కొంచెం గోరువెచ్చగానే తాగడానికి ఇస్తున్నాను. అండ్ తర్వాత టిఫిన్ వచ్చేసి దోసలు వేస్తున్నాను. ఈ దోస బ్యాటర్ వచ్చేసి ఔట్ సైడ్ తీసుకున్నాను. ఇక్కడ చెన్నైలో ఏంటంటే ప్రతి షాప్‌లో కూడా దోస బ్యాటర్ అవైలబుల్‌గా ఉంటది. ఎక్కువ మంది బయట పర్చేస్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇంట్లోనే చేస్తాను. ఇప్పుడేంటంటే కరెంట్ ఏ టైంకి ఉంటుంది, ఏ టైంకి ఉండట్లేదో తెలియట్లేదు. లాస్ట్ టైమ్ ఇలాగే ఒకసారి మినపప్పు నానబోసాను. ఆ నైట్ అంతా కరెంట్ రాలేదు. ఎర్లీ మార్నింగ్ వరకు నానినప్పుడు అది కొంచెం పులుపు వాసనొచ్చేసింది. సో, అందుకని వర్షాలు పడుతూ కొంచెం కరెంట్ కట్స్ ఉన్నాయి అంటే బయట నుండి బ్యాటర్ తెప్పించేసుకుంటున్నాను. ఇదే దోస బ్యాటర్ తోటి ఇడ్లీ కూడా వేసేసుకోవచ్చు. చాలా బావుంటది టేస్ట్ కూడా. అండ్ నేను కవర్‌లో వాటర్ పోసి మరీ పిండంతా తీస్తున్నాను. పిసినారి అనుకోకండి. ఇది చాలా థిక్‌గా ఉంటది. సో, పిండి తీసేటప్పుడు ఒక గరిటె, 2 గరిటెల వరకు ఉండిపోతది. సో, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కొంచెం వాటరేసి మళ్ళీ క్లీన్‌గా తీస్తున్నాననమాట అంతే. సో, ఈ దోస బ్యాటర్ తోటి దోసలైతే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. అయినా కూడా నేను ఇంట్లోనే వేస్తాను. ఇలా ఎప్పుడైనా సిట్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు మాత్రమే బయట నుండి తెప్పిస్తాను. ఈ దోసలొచ్చేసి వర్క్ అంతా అయిపోయి నాకు దోసలు వేసుకునే టైంలో నేను తీసిన క్లిప్పు. సో, మా హస్బెండ్‌కి, పిల్లలకి వేసేటప్పుడు నేను క్లిప్ తీయలేదు. కొంచెం హడావిడిగా ఉండడం వల్ల. ఇప్పుడు దోస పైకి నేను వేస్తున్నది వెల్లుల్లి కారం. దోస పైన వేసిన వెంటనే కొంచెం వేడవ్వగానే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. అండ్ ఇది చాలా స్పైసీగా కూడా ఉంటది. ఈ వర్షాకాలంలో, వింటర్ సీజన్స్‌లో ఇలా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ వెల్లుల్లి కారం పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇడ్లీలోకి కూడా చాలా బావుంటది. నేను ఆల్రెడీ ముందుగానే వెల్లుల్లి కారం పట్టేసుకొని ఉంచుకున్నాను కాబట్టి మీకు క్లిప్ అనేది షేర్ చేయట్లేదు. బట్ డెఫినెట్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో నేను షేర్ చేస్తాను వెల్లుల్లి కారం ఎలాగా రెడీ చేసుకున్నాను అనేది. ఇంట్లోకి చేసే చట్నీలు కారం తక్కువగా చేస్తాం కాబట్టి మాకు ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ ఈ వెల్లుల్లి కారం కంపల్సరీగా ఉండాల్సిందే. ఈరోజు ఇంట్లోకొచ్చేసి వంకాయ పచ్చిశనగపప్పు చేశాను. ఇది చాలా బావుంటది టేస్ట్. నేను చాలా క్విక్‌గా ఈ రెసిపీ అనేది షేర్ చేసేస్తాను. ఫస్ట్ ఆయిల్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని ఆయిల్‌లో వేసిన వెంటనే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి. లేకపోతే వంకాయలు కండ్రగా వచ్చేస్తాయి. నేను గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ వంకాయలు కూడా తీసుకోవచ్చు. వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండ్ కొంచెం వాటరేసుకొని పచ్చిశనగపప్పు ఒక 60% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఓవర్‌గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. తింటుంటే మనకి కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బావుంటది. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మనం కొంచెం గ్రేవీగా కావాలి అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వాటర్ ఏసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని కర్రీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బావుంటది. ఈ వింటర్ సీజన్స్‌లో ఇలాంటి కర్రీస్ చాలా బావుంటాయి. నాకు వెజిటబుల్స్‌లో వంకాయతో చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టము. ఎక్కువగా వంకాయ రెసిపీస్‌ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. అండ్ ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అంటే నాకైతే అసలు వర్కే అవ్వదండి. మార్నింగ్ టైమ్ అయితే ఎంత హడావిడి ఉన్నా కూడా మార్నింగ్ లేపేసి ఫాస్ట్‌గా రెడీ చేసేసి పంపించేస్తాను. తను వెళ్ళిన వెంటనే కూడా నేను లక్కీని టీవీ పెట్టి ఉంచేసి రూమ్ క్లీన్ చేసేసి టిఫిన్ అవి పెట్టేసి ఇంకా తనకి స్నానం చేయించేస్తాను. అక్కడితో నా వర్క్ అయిపోతది. బట్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళకపోతే చాలా లేట్‌గా లెగుస్తారు. వెళ్ళు, బ్రష్ చెయ్యి, స్నానం చెయ్యి ఇలా చెప్తూనే ఉంటాము. టైం అనేది అయిపోతూ ఉంటది. నిత్విక ఎక్కడో చోట కూర్చొని ఆడుకుంటూ ఉంటది. బట్ లక్కీ అయితే అలా కాదు. ఇల్లంతా రోమింగ్ చేస్తూనే ఉంటది. అండ్ టీవీస్ కూడా ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఇంక నన్ను బాగా విసిగిచ్చేస్తుంది. పిల్లలకి నేను ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండేలాగా చూడనండి. ఒక రోజులో ఒక గంట లేకపోతే ఒక 1 ½ అవర్ అలా కొంచెం సేపు ఇస్తాను. వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వాలి. మనకు కూడా కొంచెం టైం దొరుకుతదని. అంతకుమించి ఎక్కువ సేపు ఇవ్వను. అండ్ నేనింకా వెసల్స్ క్లీన్ చేస్తుంటే ఆనియన్స్ తీసుకెళ్ళి రూమ్ అంతా వేసేసింది. సో, లక్కీ అయితే చలాగ్గా ఆడుకుంటది. పర్లేదు నాకేమీ అది ఇబ్బంది కాదు. మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. బట్ నిత్విక అయితే అలా కాదు. ఒక చోటే కూర్చుంటది. ఏవో పేపర్స్ చింపుకుంటూ, పేపర్స్‌తో ఏవో టాయ్స్ లాగా చేసుకుంటూ క్రేయాన్స్ తోటి ఆడుకోవడం అలానే చేస్తది. అక్కడి నుంచి అసలు కదలదు. బట్ లక్కీ అయితే మాత్రం అల్లరి చేస్తది. మళ్ళీ చెప్పిన మాట ఇంటది. సో, ఇంక నాకు వర్క్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది.
7 అలా అయింది. ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత నిత్వికాకి, లక్కీకి ఫుడ్ పెట్టేసి లక్కీని పడుకోబెట్టేసాను. నిత్విక ఎప్పటినుంచో అడుగుతుంది, "కేక్స్ అన్నీ నువ్వే చేస్తున్నావు కదా మమ్మీ! నాతో కూడా చేయించు. చిన్నప్పుడైతే చాలా చేయించేదానివి. ఇప్పుడు కూడా నాతో చేయించు" అంటే, సరేలే అని చెప్పి ఒక హెల్తీ రెసిపీ చేయిద్దాము అని చెప్పి బనానా కేక్ అనేది చేశాము. చాలా వచ్చిందండి టేస్ట్. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నార్మల్ కేక్స్ కంటే కూడా బనానాతో చేసిన కేక్ ఏంటంటే చాలా మాయిశ్చర్‌గా అనిపిస్తది. వాళ్ళు తింటుంటే కూడా చాలా స్మూత్‌గా ఉంటది తింటుంటే. సో, తప్పనిసరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. సో, ఫస్ట్ అయితే నేను 1 ½ బనానా తీసుకున్నాను. ఈ బనానాస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి 1 ½ తీసుకున్నా. మన సైడ్ ఉండే చిన్న బనానాస్ అయితే ఒక 2 బనానాస్ తీసుకోండి. బనానాస్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని స్పూన్‌తో గానీ, ఫోర్క్‌తో గానీ బాగా మెత్తగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్‌లోకి 2 ఎగ్స్ తీసుకొని బీటర్ తోటి బీట్ చేసుకోండి. ఎగ్స్ బీట్ చేసేటప్పుడే ఎసెన్స్ కూడా ఏసేసుకోండండి. నేనైతే వెనిల్లా ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అనేది చాలా తక్కువగా వస్తది మనకి. ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటది మనకి. సో, తర్వాత ఎగ్స్‌ని బీట్ చేసుకునేటప్పుడే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు క్వాంటిటీస్ నేను వీడియోలో చెప్పట్లేదండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. నేను ఇందులోకి యూజ్ చేసే క్వాంటిటీస్ అన్నీ కూడా క్లియర్‌గా నేను మెన్షన్ చేశాను. మీరు కూడా ఎక్కడైనా నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది కదా! సో, మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎగ్స్‌ని బీట్ చేసుకునేటప్పుడు ఒక 2, 3 సార్లుగా బ్రౌన్ షుగరు 2 కూడా యాడ్ చేసేసుకొని మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా మనం బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని రెడీ చేసుకుందాం. ఇప్పుడొచ్చేసి నేను బనానా కేక్ చేస్తున్నానండి. నార్మల్‌గా కేక్‌లోకైతే మైదా పిండి యూజ్ చేస్తాము. బట్ మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి. సో, గోధుమ పిండి ఒక కప్పు ఫుల్‌గా తీసుకోలేదు. కొంచెం ఒక స్పూన్ తగ్గించి తీసుకున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 కూడా యాడ్ చేసేసుకొని మొత్తం జల్లించి పక్కన పెట్టుకుంటున్నాను. లంప్స్ లేకుండా మనకి కేక్ నీట్‌గా రావాలి అంటే ఒకసారి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి కంపల్సరీగా. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా! అందులోకి స్మాష్ చేసుకున్న బనానా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని ఒక 2, 3 సార్లుగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇదంతా మంచి క్రీమీ స్ట్రక్చర్‌లోకొచ్చిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ సేపు బీట్ చేసుకోకూడదండి. జస్ట్ అది ఆయిల్ మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నది బనానా కేక్ కదా! సో, బనానా కేక్‌లో గోధుమ పిండి యూజ్ చేశాము. సో, గోధుమ పిండి కాబట్టి మనం కంపల్సరీగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బావుంటదనమాట. ఈలోపు నేను అవెన్ ప్రీహీట్ పెట్టేసుకున్నాను. ఒక 10, 15 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్‌ని టిన్‌లో అయినా మనం బేక్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇలా సాయిల్ ఫుడ్ ప్యాకింగ్ కప్స్ ఉన్నాయి. సో, వీటిల్లోకి నేను ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. ఒక 4 తీసుకొని, ఆ 4 సమానంగా ఈ బ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే టిన్స్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. బట్ ఈటిలో అయితే కొంచెం లుకింగ్ బావుంటదని చెప్పి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో, పిండంతా యాడ్ చేసేసుకున్న తర్వాత టాపర్‌కి నేను చాకో చిప్స్ యాడ్ చేస్తున్నానండి. డార్క్ చాక్లేట్ చాకో చిప్స్. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా! కొంచెం చాక్లేట్ ఫ్లేవర్ ఉంటే అని చెప్పి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసేసేయొచ్చు. లేదు అంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంకా బ్యాటర్‌లో కూడా కొంచెం ఎక్కువ చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మరీ ఎక్కువైపోతదిలే అని చెప్పి పైన వరకు యాడ్ చేశాను. అండ్ తర్వాత అవెన్‌లో డైరెక్ట్‌గా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు 150 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి. అవెన్‌లో మనం టైమ్ సెట్ చేసాం కదా అని చెప్పి ఊరుకోకూడదు. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పిక్ తోటి చెక్ చేసుకొని టూత్ పిక్‌కి ఏమీ అంటుకోలేదు అంటే గనక మనం రిమూవ్ చేసేసి బయట పెట్టేసుకోవాలి. లేకపోతే మనకు తెలియకుండానే మాడిపోతది. సో, నేనైతే చెక్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ నిత్విక కూడా నాతో తిరుగుతూనే ఉంది. అవి ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతాయా? ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా? అని వెయిట్ చేస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి. టూత్ పిక్ తోటి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అవ్వగానే తీసి బయట పెట్టేసాను. బయటికి తీసిన వెంటనే నేను తినాలి, టేస్ట్ చేయాలి అని అడిగింది. బట్ కొంచెం కూల్ డౌన్ అవ్వని అని చెప్పి నేను పక్కన పెట్టేసాను. ఈలోపు తను వెళ్ళిపోయి నిద్రపోయింది. చాలా సేపటి నుంచి తనకి నిద్రొస్తుంది. కానీ ఆపుకుంది టేస్ట్ చేయాలి అని చెప్పి. ఇంకా హాఫ్ అన్ అవర్ అనేసరికి తను వెళ్ళిపోయి పడుకొని పోయింది. నిత్విక చాలా ఎక్కువ సేపు పడుకుంటదండి. వన్స్ పడుకుందంటే ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ లెగదు. బట్ లక్కీ అయితే అలా కాదు. ఒక 1 అవర్ 45 మినిట్స్ పడుకున్న తర్వాత వెంటనే లేచేస్తది. సో, కరెక్ట్‌గా కూల్ అయ్యే టైంకి లక్కీ లేచి కూర్చుందనమాట. సో, ఇంక తనకైతే ఇచ్చేసాను. ఫస్ట్ పీస్ లక్కీ ఛాన్స్ లక్కీ కొట్టేసాడు. సో, ఇంక తను తిన్నాక టేస్ట్ అయితే చాలా బావుంది. నేను కూడా తిన్నాను. ఆ చాకో చిప్స్ కొన్ని లోపలికి వెళ్ళినియి. అవైతే కొంచెం మెల్ట్ అయ్యి ఉన్నాయి. సో, దానివల్ల మంచి టేస్ట్ వచ్చింది. బనానా కేక్స్ కొంచెం ఈ కలర్‌లోనే ఉంటాయండి. మనకి వైట్ కలర్‌లో ఉండవు. అండ్ ఇంకా నార్మల్ కేక్స్ కంటే కూడా ఎక్కువగా మాయిశ్చర్‌గా ఉంటాయి. చాలా బావున్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ